వ్యాపార ప్రపంచంలోనే కాకుండా మానవ చరిత్రలో ఎవ్వరు ఊహించని విధంగా ఒక అద్భుతమైన రికార్డు నమోదయ్యింది. ప్రపంచ చరిత్రలోనే అత్యధిక సంపద కలిగిన మొదటి ట్రిలియనీర్ గా ఎలాన్ మస్క్ రికార్డుకి ఎక్కారు. అయితే ఈ అద్భుత సామ్రాజ్యానికి అడుగులు పడింది 24 ఏళ్ల క్రితమే. ముఖ్యంగా 2002వ సంవత్సరంలో ఎలాన్ మస్క్ అంగారక గ్రహంపై ఒక గ్రీన్ హౌస్ ను పంపాలనే వినూత్న ఆలోచనతో పాత ICBM క్షిపణులను కొనుగోలు చేయడానికి రష్యా వెళ్లారు. అయితే అక్కడ రష్యన్ అధికారులు ఆయనని ఒక జోకర్ గా చూశారు. ఒక పాత పనికిరాని ర్యాకెట్ ను ఏకంగా $8 బిలియన్ల ధర చెప్పి ఆయన గదిలో నుంచి బయటికి పంపి నవ్వుకున్నారు. ఆ అవమానంతో స్వదేశానికి తిరిగి వస్తున్న విమానంలోనే మస్క్ ఒక నిర్ణయానికి వచ్చారు. తన జీవితంలో అంతకు ముందు ఎన్నడూ రాకెట్ నిర్మించిన అనుభవం లేకపోయినప్పటికీ ఒక స్పైడ్ షీట్ ఓపెన్ చేసి రాకెట్ తయారీకి అయ్యే ఖర్చు స్వయంగా లెక్కించారు. రష్యా కోట్ చేసిన ధర కంటే చాలా తక్కువ ఖర్చుతో తానే స్వయంగా రాకెట్ నిర్మించగలనని గ్రహించి తన పేపాల్ కంపెనీని విక్రయించగా వచ్చిన సొంత డబ్బు $100 మిలియన్లతో స్పేస్ ఎక్స్ సంస్థను స్థాపించాడు. అయితే స్పేస్ ఎక్స్ ప్రారంభమైన కొత్తలోనే ఏరోస్పేస్ రంగంలోనే ప్రముఖులు దీనికి కనీసం 2 ఏళ్లు కూడా ఉండదని కొట్టిపారేశారు. వారు ఊహించినట్లుగానే సంస్థ ప్రారంభంలో వరుసగా 3 ర్యాకెట్లు ప్రయోగించినా అవి గాల్లోనే పేలిపోయాయి. 2008 నాటికి మస్క్ పూర్తిగా దివాలా తీసే స్థితికి చేరారు. అటు టెస్లా ఇటు స్పేస్ ఎక్స్ 2 కంపెనీలు నష్టాల్లో మునిగిపోయాయి. చివరి ప్రయత్నంలో కేవలం ఒకే ఒక ప్రయోగానికి సరిపడా నిధులు మిగిలాయి. అయితే అందరి అంచనాలు తలకిందన చేస్తూ ఆ 4వ ర్యాకెట్ ప్రయోగం అత్యంత విజయవంతమైంది. దీనిని గమనించిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే స్పేస్ ఎక్స్ కు $1.6 బిలియన్ల భారీ కాంట్రాక్టును అప్పగించింది. అక్కడ నుండి స్పేస్ ఎక్స్ వెనక్కి తిరిగి చూడలేదు. స్పేస్ ఎక్స్ IPO ఎంతటి సంచలనం సృష్టించిందంటే అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ నాస్డాక్ సైతం ఈ కంపెనీ కోసం తన లిస్టింగ్ నిబంధనలను పక్కన పెట్టింది. నేరుగా ఇండెక్స్ ఫండ్లలోకి ఈ షేర్లను అనుమతించింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లు ఇప్పుడు వారి ప్రమేయం లేకుండా స్పేస్ ఎక్స్ లో షేర్లకు భాగమయ్యాయి. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన మొదటి ట్రిలియనీర్ గా రికార్డు ఎక్కడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా 2002లో ఎలాన్ మస్క్ ను చూసిన వినా రష్యా మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ విలువ నేడు కేవలం $2 ట్రిలియన్ల ఉంటే ఆనాడు అవమాన భారంతో మస్క్ ఒంటరిగా నిర్మించిన ఒకే ఒక్క కంపెనీ విలువ నేడు $1.8 ట్రిలియన్ల చేరడం అనేది విశేషం.